Hello everyone, welcome to Race for Job. You're with Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 25th April 2026. Here we go. Namaste scheme. Advancing dignity and safety of the sanitation workers. శానిటేషన్ వర్కర్స్ అంటే మన జీవీఎంసీలో కానీ జీహెచ్ఎంసీలో కానీ ఈ మున్సిపల్ సర్వీసెస్లో వర్క్ చేస్తారు కదా వాళ్ళని శానిటేషన్ వర్కర్స్ అని అంటారనమాట. సో ఈ స్కీమ్ ఏంటి, నమస్తే స్కీమ్ ఏంటి? ద నేషనల్ యాక్షన్ ఫర్ ద మెకనైజ్డ్ sanitation ecosystem, which is Namaste scheme, has achieved a significant milestone in ensuring the dignity, safety, and social security of the sanitation workers, making progress towards the elimination of hazardous manual cleaning practices in India. Okay, so manual scavengers, also called as శానిటేషన్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ, అట్ ద సేమ్ టైం సోషల్ సెక్యూరిటీ, డిగ్నిటీ ఇవ్వడం కోసం అని చెప్పి తెచ్చిన స్కీమ్ ఇప్పుడు బాగా సక్సెస్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటే కాకుండా ఈ స్కీమ్లోని దే హ్యావ్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఈ మాన్యువల్గా అంటే ఒక మనిషి డ్రైనేజ్ లోపలికి దూరి మాన్యువల్గా చెత్త అంతా క్లీన్ చేయడం అనేది బ్యాన్ చేశారు మనకి 2013లోనే అండర్ ద మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ద రీహాబిలిటేషన్ యాక్ట్ ఆఫ్ 2013. ఓకే, ఆ బ్యాన్ చేసింది కూడా వీళ్ళు ఇంకా బాగా ఫాలో చేస్తున్నారు అనమాట. సచ్ యాజ్ బ్యాన్ చేసినా కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు ఫర్ మనీ అండ్ ఆల్. సో దిస్ నమస్తే స్కీమ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ చూద్దాం. Sanitation workers, particularly those engaged in the cleaning sewers and septic tanks, have historically faced unsafe working conditions, social stigma, and lack of institutional protection. Despite legal prohibition, under Prohibition of the Employment as Manual Scavengers and Rehabilitation Act of 2013, instances of hazardous manual cleaning persist. In this context, the Namaste scheme represents a systematic shift from manual to the mechanized sanitation, aligning with the India's broader social justice and public health goals. ఓకే పీపుల్, సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు మాన్యువల్ స్కావెంజర్స్ని ఎవరైనా ఎంప్లాయీ చేసుకున్నారు అనుకోండి వాళ్ళ మీద స్ట్రిక్టర్ యాక్షన్స్ ఉంటాయి అండ్ దిస్ జాబ్ ఈస్ కంప్లీట్లీ బ్యాండ్. దిస్ జాబ్ ఈస్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా చాలా మంది వర్క్ చేయట్లేదు అండ్ చాలా మంది ఇంకా ఎంప్లాయ్ చేస్తున్నారు ఈవెన్ ఆఫ్టర్ దిస్ 2013 యాక్ట్. సో అట్ దాట్ సిచ్యువేషన్ ఈ నమస్తే అనే స్కీమ్ ఏదైతే ఉందో అది పిక్చర్లోకి వస్తుంది. ఎందుకంటే హ్యూమన్స్కి బదులు అంటే మాన్యువల్గా హ్యూమన్స్ సెప్టిక్ ప్లాంట్స్ క్లీన్ చేసే బదులు మెషిన్స్ డైరెక్ట్గా క్లీన్ చేసేలాగా వీళ్ళు తెచ్చారనమాట ద నమస్తే స్కీమ్. నమస్తే స్కీమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే కంప్లీట్ సెంట్రలే లాంచ్ చేసిన స్కీమ్ 2013లో వచ్చింది by Ministry of Social Justice and Empowerment and the Ministry of Housing and Urban Affairs. It is executed through the National Safai Karmachari Finance and Development Cooperation. This scheme aims to profile, train, rehabilitate the sanitation workers while promoting the use of mechanized equipment to eliminate the human involvement in the hazardous cleaning tasks. The main goal ఏంటంటే హ్యూమన్స్ ఎవరెవరైతే ఇలాంటి వాళ్ళ లైఫ్కి ఇది చాలా థ్రెటనింగ్ కదా పీపుల్, లైక్ మ్యూకస్ ఆఫ్ హ్యూమన్ అదంతా క్లీనింగ్ చేయడము అదంతా అంటే ఇట్స్ ఫీకస్ మెటీరియల్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ దెమ్. సో ఇలాంటి అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఇచ్చే కన్నా నమస్తే స్కీమ్ ఇస్ లుకింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట. వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్ హియర్? నమస్తే స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? 2023. Very good, very good. So moving forward to our next article. Next article is aviation turbine fuel. Okay. Sustainable aviation fuel, blended aviation fuel brought under ATF control order. ఓకే పీపుల్, మీరందరూ ఎథనాల్ బ్లెండింగ్ అనే నేమ్ వినే ఉంటారు. E20, E15, E10 అని చెప్పి ప్రతి పెట్రోలియం దగ్గర ప్రతి దగ్గర అడ్వర్టైజ్ చేస్తున్నారు ఈ మధ్య, అవునా? సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ E20. E20 అంటే ఎథనాల్ 20. ఇప్పుడు మనం ఏదైతే పెట్రోల్ యూస్ చేస్తున్నామో బైక్స్కి, ఆ పెట్రోల్లోని 20% ఇథనాల్ని మిక్స్ చేస్తే దాన్ని E20 ఇథనాల్ బ్లెండింగ్ అని అంటారు. దానివల్ల మనం పెట్రోల్ని సేవ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ నేచురల్గానే మనకి ఎథనాల్ వస్తుంది, ఐ మీన్ పెట్రోల్ వస్తుంది. మరి ఇథనాల్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇథనాల్ అనేది మనం షుగర్ కేన్ ఉంటుంది కదా పీపుల్, షుగర్ కేన్ జ్యూస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పిప్పు మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే కాకుండా ఇలాంటి ఫుడ్ వేస్టేజ్ అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకొని వచ్చేదే ఇథనాల్
20 మొలాసిస్ నుంచి కూడా వస్తుంది. ఓకే, మొలాసిస్ ప్రాసెస్ లో నుంచి వచ్చేదే ఇథనాల్ అన్నమాట. సో ఈ పెట్రోల్ లోని 20% ఇథనాల్, మిగిలిన 80% పెట్రోల్ కలిపి బ్లెండింగ్ చేసి మనకి ఇప్పుడు ఈ 20 పెట్రోల్ ఇస్తున్నారు. ద సేమ్ దిస్ వే వీ కెన్ సేవ్ సమ్ పెట్రోల్ అండ్ వీ కెన్ ప్రిజర్వ్ పెట్రోల్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ద సేమ్ వే వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ద ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏటీఎఫ్. ఏటీఎఫ్ లో కూడా మనం అంటే ఏవియేషన్ అంటే ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ వాళ్ళకు కూడా ఫ్యూయల్ కావాలి కదా, వాళ్ళ ఫ్యూయల్ ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అని అంటారు. ఇప్పుడు సేమ్ పెట్రోలియం ఎలాగైతే వర్క్ అవుతుందో ద సేమ్ వే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లో కూడా ఒక 30 or 40% ఆఫ్ ద షేర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని బ్లెండ్ చేసి వేస్తున్నారు. నా వాట్ ఈస్ దిస్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్? సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఇందాకలో మనకి ఎథనాల్ ఎలాగైతే సేమ్ ప్రాసెస్ తో స్టార్ట్ అయిందో ద సేమ్ ప్రాసెస్ పీపుల్ యునో ఫుడ్ వేస్టేజ్ నుంచి కానీ మొలాసిస్ దగ్గర నుంచి కానీ మనం కంప్లీట్ గా బ్లెండ్ చేసి వచ్చేదే అవర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. అండ్ అగైన్ దే వాంటెడ్ టు సేవ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో వాళ్ళు సగం టర్బైన్ ఫ్యూయల్ అండ్ సగం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ యూజ్ చేసి తగ్గిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆ, ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది ఏవియేషన్ ఫ్యూయల్ తోని కలుపుతున్నారు కదా, ఇది మొత్తం కలిపి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ యొక్క కంట్రోల్లో ఉంది అని చెప్పి ఆర్టికల్. ఓకే, ఐ హోప్ దిస్ హెల్ప్స్. మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. NCB, Narcotics Control Bureau of India advisory on Maldives. న్యూ యాంటీ నార్కోటిక్స్ లా వర్ పాస్డ్. ఓకే, అసలు ఏం పాస్ చేశారు? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఏంటో మీకు తెలుసు కదా పీపుల్. ఇప్పుడు సొసైటీలో ఏదైనా డ్రగ్స్ బయింగ్ ఆర్ పర్చేసింగ్, మన ఇండియన్ సిటిజన్స్ బయింగ్ లో కానీ పర్చేసింగ్ లో కానీ డ్రగ్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడానికి వచ్చే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఈస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. Okay, now let's discuss what is its new, warnings and schemes. The Narcotics Control Bureau has issued an advisory for the Indian citizens traveling to the Maldives, warning them about the country's new laws, strengthened anti-narcotics laws that impose stringent penalties, including lifetime imprisonment and even death penalties for drug-related offenses. Narcotics Control Bureau ఏం చెప్తుందంటే మాల్డీవ్స్ లోని కొత్తగా కొన్ని లాస్ తెచ్చారు అబౌట్ డ్రగ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ లాంటివి చేసి మాల్దీవ్స్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎవరు దొరికినా కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుందంటే లైఫ్ మొత్తం జైల్లో ఉండడం, ఆర్ డెత్ పెనాల్టీస్ కూడా ఉండొచ్చు, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉండొచ్చు. సో వీ ఆల్ హ్యావ్ టు టేక్ కేర్ వెన్ వీఆర్ గోయింగ్ టు Maldives, not only during Maldives, in India and or in whichever country it is, because each and every country have its own narcotics laws. Okay, we are strictly supposed to follow all these laws. Okay, background ఏంటి? Maldives has recently amended its Drugs Act effective from 2025 to adopt a zero tolerance approach toward the narcotics offenses, significantly increasing penalties for both trafficking as well as possession. These stricter provisions have been introduced amid raising concerns over the drug trafficking in this region. The advisory follows recent instances of the foreign nationals, including Indians, being arrested under these laws. అసలు ఇదంతా ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే మాల్దీవ్స్ గవర్నమెంట్ రీసెంట్ గా వాళ్ళ డ్రగ్స్ యాక్ట్ ని అమెండ్ చేసింది, ఇన్ విచ్ ఎవరైనా ఇచ్చినా ఎవరైనా తీసుకున్నా ఇద్దరికి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మంది ఇండియన్స్ ని అక్కడ అరెస్ట్ చేశారు అని చెప్పి న్యూస్ లో ఉందన్నమాట. మాల్దీవ్స్ ఎందుకు ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకుంది అని అంటే రీసెంట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లోని మాల్దీవ్స్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది అబౌట్ దిస్ డ్రగ్స్ అండ్ ఆల్. సో దాట్స్ వై మాల్దీవ్స్ ఈ జీరో టాలరెన్స్ ప్రోగ్రామ్ తెచ్చింది ఫర్ డ్రగ్స్. ఓకే, నౌ NCB, Narcotics Control Bureau, has urged Indian travelers to exercise extreme caution while visiting Maldives, avoiding carrying bags, parcels, or items other than especially strangers. Be cautious at airports, ports, and transit points, ensuring complete awareness of the contents of the personal luggages. Okay? What question do we have? Which organization issued the advisory of the Indian travelers regarding drug laws in Maldives? I want everyone to comment down. Moving forward to our next article, Dalhan Atmanibharat Mission. Structured pulses procurement launched in Bihar under the Atmanirbhar Pulses machine. ఓకే పీపుల్, ఇదంతా సింపుల్ గా చెప్పాలి అని అంటే
ఆత్మ నిర్భర్ భారత్. ముందు దీని మీనింగ్ తెలుసుకుందాం. ఆత్మ నిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రెసిలియంట్ అని అర్థం. అంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనంతలో మనం మనలో ఉన్న వాళ్ళందరికీ ఇనఫ్ ఫుడ్, ఇనఫ్ ఎనర్జీ, ఇనఫ్ స్టోరేజ్, ఎనీథింగ్ సెల్ఫ్ రిలయంట్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం డిపెండెంట్ అయ్యేలా ఉండడం, ఇండిపెండెంట్ గా ఉండడం ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఈస్ కాల్డ్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్. అది మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అవ్వచ్చు, మేడ్ ఇన్ ఇండియా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అవ్వచ్చు. నా వాట్ ఈస్ దిస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్? ఓకే. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే ఏంటంటే, మనం పంట పండిస్తున్నప్పుడు అందులోనే ఆల్మోస్ట్ 20% ఇండియా మొత్తంలో అగ్రికల్చరల్ వర్త్ 100% వచ్చిందనుకోండి. అందులో 20% ఆఫ్ ద ప్రొడక్షన్‌ని మనం బఫర్ స్టాక్స్ కింద పెడతాం. ఎందుకు పెడతాం? ఎందుకంటే ఇప్పుడేమైనా ఫ్లడ్ సిట్యుయేషన్స్ వచ్చినా, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వచ్చినా, ఈ బఫర్ స్టాక్ నుంచి మనం ఫుడ్ అనేది తీసి ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తామనమాట. దాన్నే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అని అంటారు. ఇప్పుడు మనం బఫర్ స్టాక్స్ అనేవి ఎప్పుడు పెడతాము? ప్రజలందరికీ సఫిషియంట్ ఫుడ్ వెళ్ళిన తర్వాత మిగిలిన దాన్ని మనం ప్రొక్యూర్ చేస్తాం, స్టోర్ చేస్తాం. అవునా? అంతేగాని వీళ్ళకి లేకపోయినా పర్లేదు, ముందు నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి దాచుకుంటాము అని అనలేం కదా. ద సేమ్ వే దిస్ హ్యాపెన్స్. సో హియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైమ్ పల్సెస్ పల్సెస్ అంటే తెలుసు కదా పీపుల్, పప్పు దినుసులు అవన్నీ, ఈ పల్సెస్ అనేవి ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేసింది బీహార్లో అండర్ ఆత్మ నిర్భర్ పల్సెస్ మిషన్, మార్కింగ్ అ మేజర్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ బేస్డ్ procurement and achieving self reliance in pulse production. Okay, the same thing whatever here he mentioned, the same thing I have already told, but let's see the key features of it. Under this initiative, the National Cooperative Consumer Federation of India has started organized procurement of the masoor in Bihar for the first. Okay, moving forward to our next article. ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ సీఎం నదేంద్ర భాస్కర్ రావు గారు ఈజ్ నో మోర్. ఇంతకు ముందు చీఫ్ మినిస్టర్ కింద వర్క్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇతను పేరు భాస్కర్ రావు గారు. అతను ఇప్పుడు చనిపోయారనమాట. హీ ఈస్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, టీడీపీ. హీ వాజ్ కో ఫౌండర్ ఆఫ్ టీడీపీ. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇతను కో ఫౌండర్ గా ఉండేవాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ హీ ఈస్ నో మోర్. అతని టెన్యూర్‌లో చేసిన బెస్ట్ రిమార్కబుల్ థింగ్స్ ఏంటి అంటే, హీ కేమ్ టు పవర్ త్రూ ద పొలిటికల్ రివోల్ట్ వైల్ ఎన్టీ రామారావు వాజ్ అబౌట్ ఫర్ ట్రీట్మెంట్. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే దిగి ట్రీట్మెంట్ కోసం వెళ్లారో ఆ టైంలో వెంటనే ఇతను వచ్చారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ద ఎపిసోడ్ ట్రిక్కర్ ద ఫేమస్ సేవ్ డెమోక్రసీ మూవ్మెంట్ లెడ్ బై ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన సేవ్ డెమోక్రసీ మూవ్మెంట్ ని ఇతను కంటిన్యూ చేశారు అనమాట. దీస్ ఆర్ ద టూ మైల్ స్టోన్ హీ హ్యావ్ డన్. Okay, rest of the details no one is going to ask you, but if you wanted to see, please subscribe to our Telegram channel Race for Job, in which you will get this PDF. Then you can read it by yourself. Okay, people. Moving forward to our next article. Developed rice, designer rice versus fortified rice and GI economy. Okay. సైంటిస్ట్ సిఎస్ఐఆర్ మనందరికీ తెలుసు కదా పీపుల్. సిఎస్ఐఆర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్ వాళ్ళు ఫ్రమ్ తిరువనంతపురం ఈ డెవలప్డ్ రైస్ ని తయారు చేశారు. ఓకే, డెవలప్డ్ రైస్ ఆల్సో కాల్డ్ as డిజైనర్ రైస్. ఏంటి, ఐ మీన్ రైస్ తయారు చేయడం ఏంటి, సైంటిస్ట్ తయారు చేయడం ఏంటి అని అంటే, ఇందులో అడిషనల్ న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే మాల్ నరిష్మెంట్ తో సఫర్ అవుతున్నారో, లేదంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ తో లైక్ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ తో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ప్రిఫరబుల్ గా, వాళ్ళకి తగ్గేలాగా స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ లోని సక్సెస్ అయ్యి దే హ్యావ్ కేమ్ అప్ విత్ దిస్ డిజైనర్ రైస్ అనమాట. వాట్ ఈస్ డిజైనర్ రైస్ అండ్ వాట్ ఈస్ ద ఇన్నోవేషన్ ఆఫ్ ఇట్? డిజైనర్ రైస్ ఇస్ అ ఫంక్షనల్ ఫుడ్ డెవలప్డ్ యూజింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాట్ జెనెటిక్. జిఎం ఏం చేయలేదు, దాన్ని జెనెటిక్స్ ఏం మాడిఫై చేసి చేయలేదు. ఇట్స్ ఎ నార్మల్ డిజైనర్ వన్ వేర్ బ్రోకెన్ రైస్ ఇస్ రీఇంజనీర్డ్ ఇంటూ న్యూట్రిషనల్లీ సుపీరియర్ గ్రెయిన్. ఇప్పుడు బ్రోకెన్ రైస్ ఉంటుంది కదా, ఆ కోడి పిల్లలకి పెడతాము, ఆ సకం సకం ఉండే బియ్యం. ఈ సకం సకం ఉండే బియ్యంలోనే వాళ్ళు ఎక్స్ట్రా మినరల్స్, వైటమిన్స్ అవన్నీ వేశారనమాట. ఎందుకు చేశారు? కన్వర్టింగ్ బ్రోకెన్ రైస్ ఇంటూ ఫ్లోర్, మిక్సింగ్ విత్ ప్రోటీన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ లైక్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ బి 12, రీఫార్మింగ్ ఇంటూ రైస్ లైక్ గ్రెయిన్స్. ఓకే, ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, బ్రోకెన్ రైస్, ఇరిగిపోయిన రైస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని ఫుల్ గా పౌడర్ చేసేస్తారు. పౌడర్ చేసేసిన తర్వాత ఇందులో
ఐరన్, ఇనఫ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్ B12. ఈ మధ్యన చాలా మంది ఇదే ల్యాక్ అవుతున్నారు. ఐ మై సెల్ఫ్ ఈజ్ ల్యాకింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్. సో యా, ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ సఫరింగ్ విత్ PCOS, PCOD, థైరాయిడ్ ఇష్యూ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, నాట్ ఓన్లీ విమెన్, మేల్స్ యాజ్ వెల్, చాలా మందికి వైటమిన్ D డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. సో ఈ పౌడర్ చేసిన రైస్ లోని ఇవన్నీ యాడ్ చేసి అగైన్ వాళ్ళు రైస్ ఫార్మాట్ లో షేపింగ్ ఇచ్చేసి దే ఆర్ సెల్లింగ్ ఇట్. ఓకే, వాట్ ఆర్ ద కీ పాయింట్స్ అంటే దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, హై ప్రోటీన్. 20% మొత్తం రైస్ లో మొత్తం 20% ప్రోటీనే ఉంది. నెక్స్ట్, గ్లూకోజ్ స్లోగా రిలీజ్ చేస్తుంది సో దట్ డైజెషన్ ప్రాసెస్ నీట్ గా అవుతుంది. ఇట్ విల్ కీప్ అస్ ఫుల్ ఫర్ లాంగర్ టెన్యూర్. నెక్స్ట్, మైక్రోన్యూట్రియంట్స్ ఎన్రిచ్మెంట్ హెల్ప్స్ కాంబాట్ అనీమియా. అనీమియా అని అంటే మన బ్లడ్ లో, అనీమియా ఈజ్ అ వెరీ బిగ్ టాపిక్ యాక్చువల్లీ. విల్ డిస్కస్ ఇన్ అవర్ ఫర్దర్ క్లాసెస్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ వుడ్ సే, మన బాడీలో ఎప్పుడైతే ఐరన్ తక్కువ ఉంటుందో దెన్ విల్ గెట్ అనీమియా. ఓకే, సో ఈ రైస్ తీసుకుంటే మనకి అనీమియా ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, సర్క్యులర్ ఎకానమీ యూసెస్ రైస్ మిల్లింగ్ బై ప్రొడక్ట్స్ బ్రోకెన్ రైస్. ఓకే, designer rice has been developed by which institution? CSIR. Okay, moving forward to our next article. Frequent firework factory explosion in India causes and concerns. ఫైర్ వర్క్స్ అంటే మీకు తెలుసు కదా పీపుల్, దివాళీ సమయంలో మనం క్రాకర్స్ అవన్నీ చేస్తాం కదా, అలాంటి ఇండస్ట్రీస్ లోని మాట మాటకే ఎక్స్ప్లోజన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కన్సర్న్స్ ఆఫ్ ఇట్? ఓకే, India is one of the largest producer of fireworks, with Tamil Nadu's Virudhunagar, Shivakasi region accounting for nearly 90% of the country's production. The industry is labor intensive, involves handling highly combustible chemicals, making it inherently hazardous. Repeated accidents over the years indicating a systematic issue in the safety compliance, infrastructure, and regulation rather than isolated incidents. వై ఫైర్ వర్కర్ ఎక్స్ప్లోషన్ ఆర్ కామన్? అసలు ఎందుకు జరుగుతున్నాయి? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అసలు? రీజన్ నెంబర్ 1 వచ్చేసి, ఫైర్ వర్కర్స్ కంటైన్స్ కెమికల్స్ సచ్ as అల్యూమినియం పౌడర్, barium nitrate, sulfur, and potassium nitrates, which are extremely reactive and can ignite easily due to friction, heat, or sparks. Even minor mishandling can trigger explosion. మెయిన్ రీజన్ అంటే ఏంటంటే పీపుల్, ఇక్కడ నేను మెన్షన్ చేసిన కెమికల్స్ ఏమేమైతే ఉన్నాయో ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాయి. లైక్ ఇలా రాసుకున్నా కూడా వెంటనే స్పార్క్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దాని వల్ల మన క్లైమేట్ కి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా ఆస్తి నష్టం అవన్నీ జరుగుతున్నాయి. ముందు ఆస్తి నష్టం పక్కన పెడితే లైఫే పోతుంది ఒక కపుల్ ఆఫ్ పీపుల్ ది, అవునా? సో ఇట్స్ హై టైమ్ ఫర్ అస్ టు బ్రింగ్ కపుల్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద లాస్ అండ్ ఆల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ థింకింగ్. ఆల్సో నాట్ టు మెన్షన్, తమిళనాడులో ఉన్న శివకాశి రీజన్ నుంచి అలా 90% ఆఫ్ ద క్రాకర్స్ తయారవుతున్నాయి అన్నమాట. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా శ్రీలంక డైవింగ్ ఎక్సర్సైజ్ డివెక్స్ 2026 strengthening the maritime cooperation. India's Navy's INS Nirakshak has reached Colombo to participate the 4th edition of the India-Sri Lanka diving exercise, reflecting growing bilateral maritime cooperation, interoperability, and humanitarian coordination in the Indian Ocean region. ఇండియన్ ఓషన్ రీజన్ లోని మన ఇండియా అండ్ శ్రీలంక ఇద్దరు కలిపి కొలాబరేటివ్ గా ఆల్మోస్ట్ ఇది 4th ఎడిషన్ కింద వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? వాళ్ళకుండే నేవీ డైవింగ్ ఎక్సర్సైజ్ ఇద్దరు కలిపి షోకేస్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో దాని పేరే డివెక్స్. డివెక్స్ 2026 is a specialized bilateral naval exercise between India and Sri Lanka focused on diving, underground operations, including the submarine rescue, కాల్వేజ్ ఆపరేషన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్. ఇవన్నీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మెషినరీ ఎంత బాగుంది అని షోకేస్ చేయడం ఇస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ డైవెక్స్ 2026. నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ ఎ బైలాటరల్ అగ్రిమెంట్, విచ్ మీన్స్ వాళ్ళవి షోకేస్ చేస్తూ వాళ్ళవి ఇండియాకి ఎప్పుడైనా కావాల్సిన ఆర్ ఎల్స్ ఇండియావి శ్రీలంకకి ఎప్పుడైనా కావాల్సిన దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, ఫీచర్స్ ఏంటి? The exercise includes a specialized underwater drills such as deep sea diving operations, underwater search and rescue, carvage training exercises. It also emphasizes the interoperability between the naval diving terms to respond effectively in the maritime contingencies. Okay.
What is the question do we have? The IFX 2026 is a bilateral naval exercise between India and which country? I want everyone to comment down the answer. So that's all for today, people. I hope you enjoyed the session. Please do like, share, and subscribe to Race for Job for more such updates. Also, if any case anyone need the PPT of our articles, you can find in our Telegram called as Race for Jobs.